హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూజకి ముందు రోజు అయితే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత నైట్ అమ్మవారికి అయితే శారీ డ్రెప్పింగ్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని అమ్మవారికి శారీ డ్రెప్పింగ్ చేసేసి పొద్దునెక్కి పూజకి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ శారీ డ్రెప్పింగ్ చేసి ఇంట్లో పనంతా చేసి పడుకునేసరికి 12:30 అలా అయ్యింది. మళ్ళీ 2 o'clock అయితే లేచేసి స్నానం అంతా చేసేసుకుని బయట గడపకి అలాగే కాంపౌండ్లో మొత్తం వాటర్తో క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా క్లీన్ చేశాక ఒక ముగ్గునైతే వేసుకుంటున్నాను. తరువాత గడపకు కూడా ఇలా పసుపు రాసేసుకుని పసుపు కుంకుమతో అయితే బట్టలు పెట్టేసి తర్వాత ఒక చిన్నగా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. దానికి ఒక రీజన్ అయితే ఉంది. నేను పండగ రోజు అయితే పూజని చేసుకోలేదు. నెక్స్ట్ వీక్ అంటే 4th వీక్ ఫ్రైడేనే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను. అందుకని వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. తరువాత స్నానం చేసి బయటంతా క్లీన్ చేసేసుకుని బొట్లు పెట్టి ముగ్గు అంతా వేసేసరికి 4 o'clock అయితే అయ్యింది. తరువాత అమ్మవారికి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన నైవేద్యాలను మాత్రమే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. పూజ అయ్యాక తరువాత మిగతావన్నీ చేసేసుకుందామని పూజకి సరిపడా మాత్రమే ప్రసాదం అయితే రెడీ చేసేసాను. నేను ఇక్కడ లేట్ అవుతుందని 3 రకాల ప్రసాదాలు మాత్రమే చేశాను. పులిహోర, బొబ్బట్లు అండ్ అలాగే పాయసం మాత్రమే చేసేసుకున్నాను. ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసుకుని నేను కూడా రెడీ అయ్యి అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. తరువాత 5:30కి పూజ స్టార్ట్ చేశాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకు పూజ కంప్లీట్ అవ్వడానికి 6:30 అయ్యింది. నేనైతే 6లోగా అయితే చేసేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో అనుకున్నాను, కానీ 6:30 అయ్యింది. తరువాత ఈవినింగ్ ఒక 3 ముత్తైదులకి మాత్రమే పసుపు కుంకుమ అయితే ఇచ్చాను. నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అయితే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా
కమెంట్స్లో అయితే చెప్పేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.